హలో అర్థం కాలే ఇక్కడ నుంచా ఇక్కడ స్టార్ట్ అయిందంటే మీకు లేట్ అవుతుంది. హలో హలో వస్తుందా? ఆన్ చేస్తావా? నువ్వు ఆన్ చేస్తుంటే ఇక్కడ ఎన్నో సభలు సమావేశాలు అన్ని రకరకాల మీటింగ్లు ధర్నాలు సమస్యలను మనకు మన సమస్యలు పోరాడటానికి ఎందుకు ఐక్యత రావట్లేదు మీరు అనలేవు. దిగుతూ ఇచ్చేసారు మళ్ళీ ఎడతాడు సార్ జనలే లేదు అసలు. అన్న కొంచెం ఎరికింది తీసుకున్నా కొంచెం లైవ్ వస్తుంది. అన్న కొంచెం సైడ్కి ఉండండి అన్న. లైవ్ లైవ్ వస్తుంది.
ఎందల పాల్సిన కేసీఆర్ జబర్దస్త్ జబర్దస్త్ కేసీఆర్ జబర్దస్త్ జబర్దస్త్ జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో we want justice 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 హలో జర్నలిస్ట్ అదే ఇది జర్నలిస్ట్ అదే ధర్నా చెలో కలెక్టరేట్ అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి మనం న్యూస్లు చేస్తున్నది జర్నలిస్ట్ అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి ఇంట్లో కళ్ళాలు ఇవ్వాలి అది ఇదే జూమ్ చేసుకొని ప్రభుత్వం ఉండి వైఖరి వెంటనే ప్రభుత్వ వైఖరి ఉండి వైఖరి వెంటనే
खबरदार केसीआर खबरदार जिंदाबाद 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 दొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జిందాబాద్ 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 స్వాగతం స్వాగతం పోరాడే మద్దతుగా ఇక్కడికి తరలి వచ్చిన కేరళ మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్న కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, బీజేపీ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారికి, సిపిఐ కార్యదర్శి బాలమల్లేశన్న గారికి, బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. సాధారణంగా అందరినీ స్వాగతం పలుకుతున్నాం. జర్నలిస్టులు గత 5 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటి పరిష్కారం కోసం ఏ ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం మూలంగానే ఈరోజు జర్నలిస్టులంతా రోడ్డు కావాల్సిన పరిస్థితి దాపురించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో మీకు అది ఇస్తామంటూ కళ్ళబొల్లిగా ఎన్నో హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో కనీసం 1-2 కూడా ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. 239 జీవో తీసుకొచ్చి సగం మంది పొట్టగొట్టారు. అక్రిడేషన్ కార్డులు ఇచ్చి ఇంత మాత్రం హెల్త్ కార్డులు ఇచ్చారు. ఆ హెల్త్ కార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని హాస్పిటల్లో కనీసం పనిచేయట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్లో కనీసం లోపలికి కూడా రానివ్వట్లేదు. కార్డు ఉంది మా దగ్గర అంటే ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీలు ఇవ్వడం తప్ప కనీసం గజం స్థలం కూడా 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు రంగారెడ్డి జిల్లాలో ఒక్క చోట కూడా లేని పరిస్థితి గురించింది. న్యాయపరంగా మాకు రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తున్న కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఇప్పటికే మండల రెవెన్యూ డివిజన్ స్థాయిలో తమ హక్కుల కోసం పోరాటం చేశాం. జిల్లా స్థాయిలో ఈరోజు చేస్తున్నాం. రాష్ట్రంలో 33 జిల్లాలలో భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడి దాకా పోవడానికి తెలంగాణలోని ప్రతి జర్నలిస్టు సిద్ధంగా ఉన్నాడు. ధర్నాకు నాకు సంఘీభావంగా వచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. మొదలుగా చేవెళ్ళ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వికారాబాద్ కొట్టగొడితే మనం కొట్లాడవచ్చు. మనోడే మనం కొట్టగొడితే చేయాలి. మనమే వారికి మద్దతు ఇచ్చినాము. మన మద్దతు తీసుకొని చీఫ్ మినిస్టర్ అయ్యిండు. ఉద్యమం ఏమన్నాడు, మొన్నేమన్నాడు, మనం కొత్తగా ఏమి అడుగుతలేము. ఆయన అడిగిన ఆయన ఇచ్చిన వాగ్దానాలే ఏమైనా ప్రశ్నిస్తున్నాము. చెప్పినావా చెప్పలేదా? 2 బెడ్రూమ్ ఇస్తా అన్నావు. చెప్పినావా చెప్పలేదా? మీ అందరికీ హెల్త్ కార్డు పోవచ్చు, ఏ హాస్పిటల్ ఆ హాస్పిటల్ పోవచ్చు అన్నావు. అక్రిడేషన్ కార్డు కూడా ఇస్తలేవు. ఇదా నీ మాటలు? ప్రభుత్వం నడపాలంటే చూపిస్తారు. అన్ని డిపార్ట్మెంట్లు అవసరము. ఆర్టీసీ అవసరము, ఇరిగేషన్ అవసరము, టీచర్లు అవసరము. నువ్వు పోలీసులతో ప్రభుత్వం నడుపుతావు. బయటికి రా.
పోలీసు వాళ్ళని పెట్టుకొని పోలీసు వాళ్ళు మీ సేఫ్టీ కొరకు కాదు, ప్రజల సేఫ్టీ కొరకు. పోలీసు వాళ్ళు కాపాడేది ప్రజలను, నిన్ను మీ కుటుంబాలను కాపాడేది కాదు. ఎలక్షన్ కొరకు వాడుకోవద్దు పోలీసు వాళ్ళను. పోలీసు వాళ్ళను వాడుకునేది పబ్లిక్ సేఫ్టీ కొరకు, ప్రజల కొరకు. నిజంగానే బాధాకరంగా ఉన్నది. మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోండి, మీకు ఎంతో అంతో గౌరవం తగ్గుతుంది. ఎంతో ఆశ పెట్టుకొని మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ చేసినాము. డ్యూటీకి పోకుంటే ఆర్టీసీ వాళ్ళని సస్పెండ్ చేస్తావు. అయ్యా దొరా, నువ్వు డ్యూటీకి పోతున్నావా? సెక్రటేరియట్ పోయినావా? నీ అటెండెన్స్ ఏంది? ఎక్కడ పని చేస్తున్నావు? సరే, ఇంటి నుంచి పని చేసుకో. ఏమైందో, ఆరోగ్యం మంచి లేదో ఇంటి నుంచి పని చేసుకో. మాటలన్నా మాట్లాడాలి కదా, ఒక చర్చనే చేయాలి కదా. నో టాక్స్ అంట. డ్యూటీ లేకుంటే డ్యూటీల నుంచి డిస్మిస్. అయ్యా ఇట్లే పోతే మమ్మల్ని కాదు డిస్మిస్ చేసేది, ప్రజలు మిమ్మల్ని డిస్మిస్ చేస్తారు. ఇప్పుడన్నా నిద్రల నుంచి మేల్కొచ్చి బయటకు వచ్చి చర్చలు చేయండి. మా జర్నలిస్ట్ మిత్రులతో చేయండి, మా టీచర్లతో చేయండి, మా ఆర్టీసీ మిత్రులతోటి చర్చలు చేసే అవసరం ఉంది. మా మంచికే కాదు, మీ మంచికి కూడా, మీ కుటుంబ పార్టీ మంచికి కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడే అవసరం ఉన్నది. రాష్ట్రము మంచి కొరకు. మళ్ళొకసారి మేమందరము ఎవరు కూడా జర్నలిస్ట్ ఊరుకున్నారు, టీచర్లు ఊరుకున్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఊరుకున్నారు, ఆర్టీసీ డిపార్ట్మెంట్, రేపు పోలీస్ కూడా మీ ఎంత మరల పడుతుంది. సంతోషం ఏంటంటే ఇప్పుడు వెనకట మొన్న అయిన ఎలక్షన్స్లో పోలీసులు వాడుతుంది, కానీ ఇప్పుడు అంత అల్గగా వాడుకోలేరు. హుజూర్ నగర్ ఎలక్షన్స్లో పోలీసులు మీకు పోలీసు కూడా మద్దతు ఇయ్యాడు. అప్పుడు ఒక్కరు అవుతావు, అప్పుడు చూద్దాము మీ పప్పులు ఉంటున్నాయి ఇక్కడ అని చూద్దాం. మళ్ళోసారి మీకు సానుభూతి పుస్తకానికి వచ్చినాం. తప్పనిసరిగా మనం పోరాడదాము, అందరూ కలిసి పోరాడదాము. కొంతమంది పిచ్చి పిచ్చి ఎన్జిఓలు ఉన్నాయి, కొంతమంది పిచ్చి పిచ్చి ఎన్జిఓ నాయకులు ఉన్నారు. డబ్బులకు ఆశపడి ఆ అధికారంలో పోయిండు. వాళ్ళకు మర్యాద ఉండదు, వాళ్ళకి పేరు మిగలదు. వాళ్ళని కూడా నిలదీసే అవసరం మీకున్నారు. కొంతమంది ఎన్జిఓలు అయితే పెట్టుకోండి మన మీద కామెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళకేదో ఆశ చూపెట్టి నీకేదో పదవి ఇస్తారని కొంతమంది ఎన్జిఓ నాయకులు, వాళ్ళంటే కూడా మనం తగ్గ పడే అవసరం ఉన్నది. వాళ్ళని కూడా నిలదీసే అవసరం ఉన్నది. జై తెలంగాణ. మనకు సంఘీభావంగా బీజేసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, జిల్లా కన్వీనర్ పల్లె వినయ్ కుమార్ గారు, కార్తిక్ రెడ్డి గారు, మధున్ గారు, పరమేశ్ యాదవ్ గారు వచ్చేసారు. ఇప్పుడు అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతాం. రంగారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా మిత్రులు, ఈ సమావేశానికి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బొక్క నరసింహారెడ్డి గారు, బాలమల్లేష్ గారు, మా రంగారెడ్డి జిల్లా టీజేఎస్ అధ్యక్షులు మల్లె వినయ్ కుమార్ గారు, మరియు మిత్రులారా, మీడియా మిత్రులారా, ఇవాళ మీరు ఈ ఖైరతాబాద్ సెంటర్లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా పెట్టుకుంటున్నారంటే ప్రతిరోజు మీరు ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి, రాజకీయ పార్టీల ఉద్యమాలను మీరు ప్రజల దృష్టికి తీసుకురావడం అనేటువంటిది మీరు నిత్యం చేస్తున్నటువంటి ఒక పని. అటువంటి మీరు వల్ల ఈ రోడ్లో చౌరస్తాలో కూర్చొని ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే మేమైతే ఏమీ ఆశ్చర్యపడడం లేదు. ఎందుకంటే కోదండరామ్ గారు ఈరోజు హుజూర్ నగర్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున మమ్మల్ని వెళ్ళి ఇక్కడ హైదరాబాదు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొనమని మాకు ఆదేశించడం వల్ల ఈ సమావేశానికి రావడం జరిగినటువంటిది. మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇవాళ మీరే కాదు, సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి మనం 5 సంవత్సరాల తర్వాత చూస్తున్నటువంటిది. మేధావులైనటువంటి సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి జర్నలిస్టులను రోడ్డు మీదకి తీసుకురావడం అనేటువంటిది ఇవాళ కేసీఆర్ తుది దశకు వస్తున్నటువంటి ఉద్యమము, ఆయన పదవికి తుది దశకు వస్తున్నటువంటి కార్యక్రమం. ఇవాళ మీరు చూస్తున్నారు, ఆర్టీసీ కార్మికులు అనేక మంది ఏ రకంగా మరి రోడ్ల మీదకి రావడం జరిగినటువంటిది. ఈ
సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఆనాడు ఉద్యమకాలంలో మిమ్మల్ని ఏ విధంగా పొందినాడు, ఆనాడు తెలంగాణ జర్నలిస్టులు ముందుకు రావాలని చెప్పినాడు. మేము ఆయనతో పనిచేసినటువంటి సందర్భంలో తెలంగాణ జర్నలిస్ట్ కాదు ఆంధ్ర మీడియా అనేటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళ కేసీఆర్ గారు మీ సమస్యల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆయన ఎవరి సమస్యలు పట్టించుకోవడం లేదు. కేవలము మేఘా కృష్ణారెడ్డి రామేశ్వరరావు గారి ఆస్తులను ఏ విధంగా పెంచాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప రంగారెడ్డి జిల్లాకు ఉండేటువంటి విలువైన భూములను ఏ విధంగా దారదత్తం చేయాలనేటువంటి ఒకే కేంద్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకటే ఆయన చేస్తున్నటువంటిది పోలీసులను పటిష్టం చేసుకుంటున్నాడు. పోలీసులను పటిష్టం చేస్తున్నాడంటే అర్థమైంది దాడులు పెట్టడము, ప్రజా సమస్యల మీద, ప్రజా ఉద్యమాల మీద, ప్రజా నాయకుల మీద దాడులు పెట్టడము, బెదిరించడం అనేటువంటిది జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇది ఇవాళ మీరు చాలామంది గమనిస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి కోదండరామ్ గారి మీద పెట్టినటువంటి దాడి మామూలుగా కాదు, వాళ్ళందరికీ అది నిర్వహించడం జరిగినటువంటిది. ఇవాళ మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యమ కాలంలో మాట్లాడేటువంటి అల్లం నారాయణ గారు ఎక్కడున్నారని సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము. మధుర కోసం అమ్ముడు అయినారు, ఉద్యోగ నాయకులు అమ్ముడు అయినారు. శ్రీనివాస గౌడ్ గారు ఎక్కడున్నారు? శ్రీనివాస గౌడ్ గారు ఆయన పదవేమిటి? ఆంజనేయ గారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు. స్వామి గౌడ్ గారు ఒకరు, ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? దేవి ప్రసాద్ గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఆనాడు ఉద్యమంలో మీ సహకారం తీసుకొని వాళ్ళ పైకి వచ్చినటువంటి వాళ్ళు. ఇవాళ వాళ్ళ అడ్రస్ ఎక్కడుంది అని అడుగుతున్నాము. మీరు రోడ్లోకి వచ్చినప్పుడు, ప్రజలు రోడ్లోకి వచ్చినప్పుడు, ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతున్నటువంటి సందర్భంలోకి వచ్చినప్పుడు ఇవాళ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం ఏమిటి? మధుర కోసం అమ్ముడు పోకండి. మీ అడ్రస్ మిమ్మల్ని ఈ తెలంగాణ ఉద్యమం మినిస్టర్లను చేసింది. మీరంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళను మేము ఎమ్మెల్యేలను చేసింది, ఎంపీలను చేసింది. కానీ వాళ్ళ ప్రజల పక్షాన పోరాడవలసిన బాధ్యత మీకు లేదా అని సభాముఖంగా మేము అడుగుతున్నాం. కాబట్టి మిత్రులారా, మనం ఇవాళ అందరం కూడా సమైక్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఈ పాలన దుష్టపాలన అంతిమంగా దీనికి ఒక ఉదిరూపం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాము. ఆ సందర్భంలో మీరు చేసినటువంటి ఉద్యమానికి నేను అడుగుతున్నటువంటి ఏమిటి? అన్ని ఇచ్చిన హామీలే. మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ చాలా హామీలు చెప్పాడు. హామీలను అమలు పరచడం, తొందరలో దొక్కడం అనేటువంటిది కేసీఆర్ యొక్క స్వరూపము, ఆయన యొక్క స్వభావము. అదే ఇవాళ జరుగుతున్నటువంటిది. వాస్తవానికి మీరు చూస్తున్నారు, సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఉంది, ప్రెస్ క్లబ్లు ఉన్నాయి. 50 కోట్ల నుంచి మంచి బిల్డింగ్లు కట్టించి అన్ని రకాల ఏర్పాట్లు అయినా చేయొచ్చు. కానీ మీడియాను పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అందించేదాంట్లో ఆయన బ్రోకరిజం చేస్తున్నాడు. మీడియా నోరు నొక్కుతున్నాడు. మీడియా నోరు నొక్కడం అంటే ఏమిటి? ప్రజా సమస్యల గురించి చెప్పేటువంటి ఉండదు మీడియా, దాన్ని అర్థం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అడగొద్దెవరు, రాయొద్దెవరు, ప్రశ్నించేదెవరు ఉండేటువంటి పరిస్థితి మీడియాలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అంతం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇవాళ చాలా తీర్పులు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడా అటు నిరుద్యోగులు సమస్యలు ఉన్నాయి, రైతులకు సమస్యలు ఉన్నాయి. రాజకీయ పార్టీ నాయకులను కొనడం, అమ్మడం కార్యక్రమం కింద పెడుతున్నాడు. ఎవడు మాట్లాడద్దు. కాబట్టి ఇవాళ మీరు వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈ రోడ్లో చేస్తున్నటువంటి ధర్నా సమస్యకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు చర్చలకు పిలిచి పరిష్కరించాలని తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో మరి మీకు మద్దతు ప్రకటిస్తున్నాము. మీ వెంట మేము ఉంటాము. ఎందుకంటే మీరే అనేక రాజకీయ పార్టీలకు, సంఘాలకు, ఉద్యమాలకు ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి ఏకైక దారి ఏదైతే ఉన్నదంటే మీరే. కాబట్టి మీరే చివరికి ఓట్ల మీదకి వచ్చిన తర్వాత ఎవరు లేవు దీన్ని ముందుకు తీసుకుపోతారని ప్రశ్న వస్తుంది. కాబట్టి ఆ కేంద్రంగా మనం పనిచేద్దాము. ఈ సమస్యల పట్ల సానుకూలత ఉన్నది. మేము మీరు చేసే కార్యక్రమాలు అన్నిటి కూడా, ఎందుకంటే మా కార్యక్రమాలు అన్నిటి కూడా మీరు ముందుకు వస్తున్నారు. తప్పకుండా మీ సమస్యల వల్ల ఉన్నాయి. కాబట్టి మేము ముందుకు వస్తాము, మీకు మద్దతు పలుకుతామని చెప్పి మా పార్టీ తరఫున, తెలంగాణ జనసమితి పార్టీ తరఫున మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు నాకు ఈ అవకాశం ఇచ్చారు. హైదరాబాద్లో సమావేశం వెళ్తాను అనుమతించవలసిందిగా కోరుతూ జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యక్రమానికి తరలి వచ్చిన జిల్లా నుండి పెద్ద ఎత్తున హాజరైన వివిధ ఐటీ సభ్యులకు, జర్నలిస్ట్ అందరికీ, అలాగే మన న్యాయమైన ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 6 ఏళ్ల క్రితం ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఎన్నో హామీలతో మేనిఫెస్టోలో ప్రభుత్వం తర్వాత 1 సంవత్సరం పాటు హడావుడి చేసి హైదరాబాద్ సమీపంలోని బుద్ధుల వద్ద ప్రభుత్వ స్థలము, అలాగే హైదరాబాద్లో ప్రెస్ భవన్ నిర్మిస్తామని హడావుడిగా చర్యలు 2 చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. 2 సంవత్సరాల క్రితం 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 2 సంవత్సరా
అలాగే అక్రిడేషన్ కార్డులు కూడా అర్హులైన అందరికీ మంజూరు చేయకుండా 239 జీవో తీసుకొచ్చి అర్హులైన వారికి ఇవ్వడం అంటూ ఎంతోమంది మొన్నటికి మొన్న ప్రజాపక్షం వెలుగు తదితర పత్రికలకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా మోకాలు ఉండడం ఇది కారణం. అలాగే డబుల్ బెడ్రూమ్ అనేది అది ఆయన కేసీఆర్ ఇంటి మాటకే పరిమితమైంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల నిరుపేద జర్నలిస్టుల అకాల మరణాలు కూడా ఎంతో బాధిస్తున్నాయి. అటువంటి తరుణంలో రాష్ట్ర శాఖ టీడబ్ల్యూఏ ఐజేయు రాష్ట్ర శాఖ ప్రతి మండల కేంద్రంతో పాటు కేంద్రంలో తర్వాత కలెక్టరేట్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడైనా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కళ్ళు తెరిచి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఇప్పుడు కలెక్టరేట్లకు పరిమితమైన ధర్నాలు ప్రగతి భవన్ ముందు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ అవసరం కాకుండా ఖచ్చితంగా కేసీఆర్ గారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘం తమ న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉందని ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం చెందిన కారణంగానే ఈరోజు కలం యోధులందరూ కూడా రోడ్డునెక్కి పోరుబాట పట్టాల్సిన నేపథ్యం ఏర్పడింది. ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న మరి న్యాయమైన డిమాండ్లు ఈరోజు వాళ్ళకు కేసీఆర్ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన మరి ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పాడు. మరి ఇలాంటి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కడం ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి అద్దం పడతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు కావచ్చు, జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, అనేక మంది టీచర్లు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మరి ఆందోళన చేస్తుంటే వాటిని పరిష్కరించకుండా ఈరోజు నిర్బంధాల ద్వారా లేకుంటే అక్రమ కేసులు బనాయించడం ద్వారా ఈరోజు ఉద్యమాలను అంచాలనుకుంటున్న ఈ కేసీఆర్ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు జర్నలిస్ట్ మిత్రులు చేస్తున్న వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలో ఏమీడలో వాళ్ళు నిర్వర్తిస్తున్న ఆందోళనలో సిపిఐ మరి తన వంతు బాధ్యతగా వాళ్ళ ఆందోళనలో భాగస్వామ్యం అవుతాం. అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడానికి కూడా సిపిఐ సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ వాళ్ళ మరి డిమాండ్లు తక్షణమే మరి పరిష్కరించాలని కోరుతూ వాళ్ళ ఉద్యమానికి సిపిఐ సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తుందని చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. డియర్ కామ్రేడ్స్, ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, మనకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరి, లేదా మన హక్కుల సాధన కోసం మనం అంచెలంచెలుగా కొనసాగిస్తున్న ఆందోళనలకు పలుకుతూ ఇక్కడికి వచ్చిన బీజేపీ, సిపిఐ తదితర రాజకీయ పార్టీల నాయకులకు ధన్యవాదాలు. సోదరులారా,
మనం ప్రజా సమస్యల పైన మనం ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ వారి సమస్యలు పరిష్కరించేందుకు మనం ముందటుండి వార్తల రూపేణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వాటి సమస్యలను పరిష్కరించాల్సింది ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఎవరైతే సమస్యలను ముందు పెడుతున్నారో వాళ్ళనే అనగదొక్కే ప్రక్రియ కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళను పూర్తిగా కిందికి తొక్కేసి వాళ్ళ ఉద్యమాలను నిర్వీర్యం చేసే కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలలో మొదటిది జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అన్నారు. దానికి అంతా ప్రెస్ కౌన్సిలే ఇస్తుంది, ఆయన ఆధ్వర్యంలోనే అందరికి ఇస్తారన్నారు. అసలు పత్రికలకి లేకుండా చేసిండ్రు. మరి గుర్తింపు రద్దు చేసిన పత్రికలో పనిచేసే జర్నలిస్టులు ఏం కావాలి, దాని గురించి ఆలోచన అనేది లేదు. ఇప్పుడున్న పత్రికలలో సగం పత్రికలు మావైతే ఉన్న పత్రికలను ఎట్లా దొక్కాలి, దాంట్లో పనిచేసే వాళ్ళను ఎట్లా దొక్కాలనే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే యాజమాన్యాలు ఎటువైపు ఉన్నా ప్రజల పక్షాన నిలబడేది ఒక జర్నలిస్ట్ అనే మాట మీకు గుర్తు చేస్తున్న సోదర. ఎందుకంటే పోలీసులు ఏ ప్రభుత్వం వచ్చినా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. పైనుంచి వచ్చిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయాలి. ఉన్నతాధికారులతో నానా మాటలు అనిపించుకుంటారు, అది మనకు ఒక్కరికే తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చూసేది మనమే. కాబట్టి వాళ్ళు ఒక్కటే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో మా హక్కులను సాధించుకునేందుకు మేము చేస్తున్న ఆందోళనకు సహకరించాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి సోదరులారా, రాష్ట్రంలో 20,000 మంది జర్నలిస్టులకు ఇప్పటి వరకు అక్రిడేషన్ ఇచ్చింది ఎంత అంటే 3,000. 3,000 మందికి జర్నలిస్టులు వస్తే అక్రిడేషన్స్ ఇస్తే 17,000 మంది ఎక్కడ పోవాలి? 20 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్టులు వాళ్ళకు అనుకూలమైన వార్తలు రాసలేరని వాళ్ళను యాజమాన్యాలకు చెప్పి బయటికి తీసేస్తే వాళ్ళు సొంతంగా ఏదన్నా పత్రిక పెట్టుకునే ఏర్పాటు చేస్తే దానికి కూడా అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం. చిన్న పత్రికలు ఒకటైతే పెద్ద పత్రికలకు మనుగడ ఉండదు. ఆ మాట వాస్తవమా అవాస్తవం అనేది పక్కకు పెడితే నియోజకవర్గాల ఎక్కడైనా చైతన్యవంతం చేసేది జర్నలిస్టులే. కాబట్టి జర్నలిస్టులనే అనగదొక్కితే బాగుంటుందనే ఆలోచన ఎవరు సలహా ఇచ్చారు సార్? ఈ సలహా ఎవరిచ్చారు మీకు? మీరు ఎలక్షన్స్లో గెలవంగానే జర్నలిస్టులంతా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు, ఎవరికన్నా ఇచ్చిండ్రా? హెల్త్ కార్డు, ప్రత్యేక హెల్త్ కార్డు అన్నారు, కనీసం ఆరోగ్యశ్రీ కూడా దిక్కులే కూడా చేసిరు. ఎక్కడ మీకు ఎక్కడ జర్నలిస్ట్ మీరు న్యాయం చేస్తున్నారు చెప్పండి? రాత్రి పగళ్ళు కష్టపడి పని చేస్తున్నారా, పండుకొని పని చేస్తున్నారా, నిలబడి పని చేస్తున్నారా అని ఎవరన్నా చూస్తున్నారా? కనీసం ప్రజా సమస్యలమైన కనీసం వార్త వస్తే తెల్లారి యజమానికి నోటీసు పంపిస్తే యజమాని అది నిజమా అబద్ధమా అనేది చూడకుండా వాటి పనిలోనికి తీసేస్తే వాటి కుటుంబం ఎక్కడ పోవాలి? అయ్యా, మేము ఎక్కువ అడిగేది ఏం లేదు, మీరు ఇచ్చిన హామీని పంపించండి. ఏదైతే ప్రెస్ అకాడమీ నుంచి మాకు ఏదైతే జర్నలిస్టుల సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామన్నారో ఆ పనికి మీరు పూనుకోండి. అదే ప్రెస్ అకాడమీని ముందు పెట్టండి. జర్నలిస్టులు ఎవరు ఎక్కుతారు, వాళ్ళకున్న అనుభవాలు ఏంటి మీరు తీసి దాని ప్రకారమే మీరు న్యాయం చేయండి. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు కూడా మేము ఎంత కార్డు ఇస్తామో అప్లికేషన్ కార్డు ఇస్తామన్నారు. కానీ ఇంకా ఉన్నోళ్ళకే కార్డు దిక్కులేదు, ఇంకా వాళ్ళకే ఉంది. ఒక్కొక్క జర్నలిస్టు 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడ్డది
నేను ఉన్నప్పుడు ఏం పని చేసుకోలేదు, దీనికి అడక్ట్ అయిన యజమానుల నుంచి వెళ్ళేమో రాణించలేకపోయా, సొంతంగా పెట్టుకుంటా అంటే వినకపాయే, మా పరిస్థితి ఏంది అని సాగు బతుకులలో కొట్లాడుతుంటే వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏమన్నా సాయం చేసే అవకాశం ఉందా? ఏదీ లేదు, ఏదీ లేదు. ఎవరైనా జర్నలిస్టుల మీద అభిమానం కొద్ది ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని కూడా నువ్వు నిరాకరించు అనే పరిస్థితి పద్ధతికి తీసుకొస్తే ఇది ఎంతవరకు సమంజసం? అక్రమ కేసులు ఎన్ని పెడుతున్నారు? కార్పొరేట్ సంస్థలు చేస్తున్న అక్రమాలను బయటకు తీసే జర్నలిస్టులు విచారణ చేస్తుంటే, వాళ్ళు లోతుగా పోయి స్టడీ చేస్తుంటే వాళ్ళకు ముందస్తుగానే వీడు బ్లాక్ మెయిలర్ అని చెప్పి కేసులు పెట్టి లోపల చేయించిన సంఘటనలు లేవా? నువ్వెందుకు స్పందించవు? వాళ్ళు ఎవరు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నట్టు? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేయండి. వాడు నిజంగా బ్లాక్ మెయిలర్ అయితే వాడి మీద కేసులు పెట్టండి. గతంలో చేసిన తప్పులనే ఏమైనా ఉంటే బయటికి తీయండి. దాని ఆధారంగా మీరు చర్యలు తీసుకోవాలి తప్ప కేసులకు భయపడి వార్తలు రాసే పరిస్థితి లేదు. ఇవాళ పోలీసులు కేసులు ఏడబెట్టిస్తారో అని కేసులు వార్తలు రాసే పరిస్థితి లేదు. అధికార పార్టీ దుర్వినియోగం ఏ రకంగా అవుతుంది అనేది మీద కూర్చున్న మీకు తెలుసుకుంటే అప్పుడే బాగుపడుతుంది. ఇక్కడ ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, పోలేడు తప్పులు మీ దానినే జరుగుతున్నాయి. ఆ తప్పులను సరి చేసుకునే పరిస్థితి లేదు. మీరు కన్ను తెరవండి, మీరు జరిగే తప్పులను గుర్తించండి, అన్ని సరిచేయండి, అందరికీ న్యాయం చేయండి. ఏ ఉద్యోగులైనా సరే వాళ్ళ హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. అందరికీ హెల్త్ కార్డులు ఇస్తా అన్నారు, ఇవ్వండి. ఇల్లు లేని వాళ్ళందరికీ కనీసం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇవ్వండి. ప్రభుత్వ పరంగా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మాకు రాకుండా చేస్తే మాత్రం ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపేది లేదు, మేము ఆగేది లేదు. దీన్ని ఇట్లే కొనసాగిస్తాం. మాకు అనుకో ఇంకొక విషయం, అధికార పార్టీ అంటారు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది మనకు సపోర్ట్ చేస్తలేరు చెప్పండి? ఎంతమంది మనకు సపోర్ట్ చేస్తలేరు? మీరు అది తెలుసుకోవాలి. మనోళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు, బయట వాడు ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు, వాస్తవం ఏంది, నిజాలు తెలుసుకొని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి. మీరు ఇప్పటికైనా మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తెలంగాణ రాష్ట్ర నడి ఒడ్డు పైన తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా వారి యొక్క కోరికలకు అడగకముందే నేను అన్ని ఈ యొక్క రాష్ట్ర విభజన తర్వాత ఎవరు కూడా రోడ్డుపైకి రావద్దు, ఎవరు కూడా ధర్నాలు నిర్వహించద్దు, ఎవరు కూడా ఉద్యమాలు చేయొద్దు, అన్నీ కూడా నేను అందరికి కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి మనందరం కూడా ఉద్యమ బాటలో నడిచి ఈరోజు సకల జనుల సమ్మెలో మరి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా మరి వారి యొక్క పత్రికల ద్వారా, వారి యొక్క మీడియా ద్వారా ఈరోజు తెలంగాణను సాధించిన తర్వాత మరి ఈరోజు నెమ్మదిగా ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే కారకులైనరో వారిని నెమ్మదిగా పక్కబాట పట్టించడానికి మరి వారు ఈరోజు అందరినీ కూడా రోడ్డుపైకి తీసుకురావడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ఈ యొక్క కేసీఆర్ను ఈ యొక్క తెలంగాణను ఎన్ని రోజులు కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మనం సాధించుకున్నాం. మరి ఈయనను దించడానికి కూడా మనం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన అందరి కష్టం ద్వారా ఆయన అధికారం సాధించి ఈరోజు అధికారాన్ని మనము నిజమైన తెలంగాణ పోరాట యోధులకు అప్పగించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఇందులో భాగంగా ఈరోజు మనకు ఆర్టీసీ కార్మికులకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు కానీ మరి కనీసం న్యాయం చేయకుండా, ఎవరితో కూడా చర్చ జరపకుండా ఈరోజు 9 రోజులకు చేరుకున్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి అదే పాటలో మరి అందరూ కూడా ఈరోజు టీచర్లు కానీ ఇద్దరు రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ కూడా అదే పాటలో నడుస్తున్నారు. మరి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాము, మరి ఉద్యమాలు చేసి మళ్ళీ నిన్ను దించుకుంటాం మేము. నువ్వు దించగానే ఈ యొక్క రాష్ట్రానికి పట్టినటువంటి ఈ గ్రహణం విడిపోదు. ఈ గ్రహణం విడిపోవాలంటే కేసీఆర్ దిగాలి. కాబట్టి మనందరం కూడా మన యొక్క న్యాయమైన కోరికలను మనమందరం కూడా ఈ యొక్క పత్రికల ద్వారానే మనం తెలంగాణ తెచ్చుకున్నాం.
ఈ యొక్క పత్రికల ద్వారానే ఈ యొక్క కేసీఆర్ దించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా తరఫున నేను కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇస్తుందని చెప్పేసి మరి మీకు మనవి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ఇచ్చేసినటువంటి మన రంగారెడ్డి జిల్లా జర్నలిస్ట్ మిత్రులకు నా యొక్క నమస్కారం. రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే జర్నలిస్టుల బతుకులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ రోజు అన్ని వర్గాలు కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఉద్యమించిన సంఘటన మన అందరికీ తెలుసు. అయితే రాను రాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకున్న సౌకర్యాలు గతంలో తగ్గిపోవడం మొదలైంది. ఉదాహరణకు తీసుకుంటే అక్రెడిటేషన్ కార్డులు గతంలో మనం సాధించుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే రాష్ట్రం విడిపోకముందే మనకు ఎక్కువగా అక్రెడిటేషన్ కార్డులు ఉన్నాయి. ఆ తర్వాత తీసుకుంటే ఎప్పటికప్పుడు 3 నెలలు 6 నెలలు పొడిగించడం, కొత్త కార్డులు ఇచ్చే విషయంలో ఆ జీవో తీసుకురావడానికే సంవత్సరాలు పట్టింది మన వాళ్ళకు. ఇక ఆ తర్వాత దాంట్లో వర్గీకరణ ABCD అని చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, ఇటువంటి వీటితోని కార్డులను తగ్గించే క్రమం తప్ప కొత్తగా ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఏమన్నాడు, వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ వర్కింగ్ జర్నలిస్టులు, ఇంకా వీళ్ళు వాళ్ళు తేడా ఎక్కడుంది, అందరూ పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరి కార్డులు అన్నారు, బస్ పాస్లు అన్నారు. మరి ఈరోజు చూస్తే కనీసం వర్కింగ్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఏదో నామినల్గా పాత వాటిని రెన్యూవల్ చేసుకుంటూ 3 నెలలు 4 నెలలు ఇట్లా చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్ అంటారు, ఆ తర్వాత వెరిఫికేషన్, ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టి తగ్గించే వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రభుత్వం చేసినటువంటి పనులు జర్నలిస్ట్ వ్యతిరేకమైనటువంటి పనులు. ఇకపోతే గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జర్నలిస్టులకు గతంలో పనిచేసిన వాళ్లకు చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 50% అట్లీస్ట్ ఏదో రకంగా ఇళ్ల స్థలాలు మనం సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేటి చూసుకుంటే కనీసం ఒక్క కాలనీ కానీ ఒక ప్లాట్ కానీ ఏ ఒక్క జర్నలిస్టులకు ఇచ్చిన బాబాన ఈ సందర్భం పోలేదు ప్రభుత్వం. ఇకపోతే ఎప్పుడు ఏ ఆందోళన తీసుకొచ్చినా, ఏ ఆందోళన చేపట్టినా దానికి పరోక్షంగా మరొకటి రోజు ఆందోళన, ఇవన్నీ చెప్పినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా రాంగ్ అలిగేషన్స్. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు, సంక్షేమ పథకాలు చేపడుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలకు వీళ్ళు కేవలం వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి మన గౌరవ మంత్రులు పేర్కొనడం ఎంత ఆశ్చర్యమో మీ అందరికీ తెలిసిన విషయం. ఈ ప్రభుత్వం ఇదే విధమైనటువంటి వైఖరిని అవలంబిస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు గ్రహించాలి ఇప్పటికైనా. ఇకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పత్రికలకు కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్స్ ఆపేయడం కానీ, చిన్న పత్రికలకు వారి యొక్క అక్రెడిటేషన్ కార్డులు కానీ మరీ దారుణమైనటువంటి పరిస్థితి. ఇక పెద్ద పత్రికల జోలికి వస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మరోలాగా, అనుకూలంగా లేని పత్రికలు మరోలాగా అడ్వర్టైజ్మెంట్ జారీ చేయడం కానీ, వాటికి ఉన్నటువంటి సౌకర్యాల విషయంలో వాటికి ఉన్నటువంటి పరిస్థితులను రోజు రోజుకి దారుణంగా ఇబ్బందులు పెట్టడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా మారింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులకైతే ఈ మధ్య చూస్తున్నాం ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల విషయంలో మనం ఎంత స్పందించినా ప్రభుత్వం, పోలీసులు ఒక రకంగా పోలీసులు ఇచ్చినటువంటి సౌకర్యాలతోని, వాళ్ళపైన ఉన్న ఒత్తిడులతోని ఎక్కడికక్కడ చిన్న వార్త రాసిన దాన్ని సహించుకోలేక పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు ఇస్తున్నటువంటి సందర్భాలు మన నోటీస్కి వస్తున్నాయి. ఇది డెమోక్రాటిక్ సిస్టంలో పూర్తిగా ప్రభుత్వం తమ చేతిలో తీసుకొని వారికి అనుకూలంగా వ్యవహరించే వారిని ఎంకరేజ్ చేసుకుంటూ జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా ఉల్టా వారిపై కేసులు పెట్టే పరిస్థితి,
తీసుకురావడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. నేను ఈ వేదికపై నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, రాబోయే రోజుల్లో తమ తప్పులను సరి చేసుకొని జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు అడ్డంగా ఉండి వాటిని నిలదొక్కేందుకు ఈ యూనియన్ ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి, ఎన్ని ఉద్యమాలైనా చేపట్టడానికి ముందుకు పోతుందని చెప్పి గుర్తు చేస్తూ, జర్నలిస్టులకు పెండింగ్లో ఉన్నటువంటి అక్రెడిటేషన్లు అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, హెల్త్ కార్డ్ విషయంలో కానీ అన్ని రకాలైనటువంటి గతంలో ఉన్న సౌకర్యాలతో పాటు ఇంకా ప్రతిపాదనలో ఉన్నటువంటి అన్ని కూడా ఇమ్మీడియట్గా వాటిని శాంక్షన్ చేయాలని, వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకున్నాను. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మన జర్నలిస్టు బతుకులు ఎంత దారుణంగా తయారైనాయని ఒక నిదర్శనంగానే ఈరోజు మనం చూస్తున్నాం. ఈ కలెక్టరేట్ ముందు మన జర్నలిస్టు మిత్రులందరూ మనం ఇలా మన సమస్యల కోసం పోరాడి ధర్నా కార్యక్రమానికి అలాగే మన జర్నలిస్టులు ఈ ప్రభుత్వానికి ఉద్యమ సమయంలో కానీ మనకు ఎంతో సహకరించి ఉద్యమాన్ని ఊరోగిన లేపి మరి వాళ్ళ అప్పుడు మనకి ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి గారు ఇంకా మనకు ఇంకా జర్నలిస్టులు అంటే ఈ జర్నలిస్టు సమాజాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక ఆశయంతో పనిచేస్తున్నట్టుగా ఇంకా మనని ఈ అగ్రేషన్ కార్డ్స్ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్స్ కానీ మనకి ఎలాంటి సౌకర్యాలు కూడా మనకు కల్పించకపోగా ఇంకా రోడ్డును పడే పరిస్థితికి తీసుకొచ్చే విధంగా వాళ్ళ వైఖరి ఉండడం చాలా. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఒక నరసింహారెడ్డి అన్న గారు మరియు బీజేపీ సీనియర్ నేత మన శ్రీధర్ అన్న గారు, మన ఎక్స్ ఎంపీ రెండవ విశ్వేశ్వరరెడ్డి అన్న గారు, బాలమల్లేష్ అన్న గారికి, మన నా తోటి జర్నలిస్ట్ సోదరులు అందరికీ ఉద్యమాలు చెల్లించుకుంటున్నాను. ఇవాళ జర్నలిస్టులకు సంబంధించి ఏమేమి డిమాండ్లు ఉన్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి అనేది నా తోటి జర్నలిస్టులు అందరూ చెప్పారు. సో నేను చెప్పేది ఒకటే, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక నియంత్ర పాలన, దొరల పాలన, ఏం పాలన అంటే నాకు తెలియదు. కానీ ఇవాళ జరుగుతున్న పాలనను చూస్తుంటే నాకైతే ఒక సినిమా దృశ్యం గుర్తుకొస్తుంది. అది ఏంటంటే, గతంలో కోట శ్రీనివాసరావు ఒక సినిమా కొత్త చుట్టం ఇంటికి వస్తే కోడి పుల్లాన్ని కడతాడు, కట్టి చికెన్ కూర వండుగా రా బావా తిందురా అంటాడు. వాడు ఆశతో ఇంట్లో కూర్చుంటే చికెన్ ఉన్నది ఏముంది లేదు బావా చికెన్ అంటే పుల్లా అనిపిస్తుంటాడు. సో ఇవాళ జర్నలిస్టుల పరిస్థితి మాకు ఉమ్మడి రాష్ట్రంలో అంతో ఇంతో సమస్యలు పరిష్కారమైనవి. నువ్వు రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏం చెప్తావయ్యా, మాకు జర్నలిస్టులకు సింగిల్ బెడ్రూమ్ సరిపోదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. కొద్దింటికి ఆడబిడ్డ వస్తే ఏడుంటుంది, అల్లుడు వస్తే ఏడుంటాడు అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను మీకు కూడా అన్నాడు. ఏటాడు కమ్యూనిటీ ఇల్లు కట్టిస్తాను. ఎక్కడున్నాయ్యా? 6 సంవత్సరాలు దాటిపోయింది. ఒక జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు రినివల్ జరిగిందే. రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల యూనియన్ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి, రంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఇక్కడికి చేసినటువంటి జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరున వారికి నమస్కరిస్తూ, ఈరోజు నిజంగా కూడా బాధపడేటటువంటి విషయం, 4 సంవత్సరాల కింద ఇదే స్థానంలో ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను పాల్గొన్నాను. ఆ రోజు నేను జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నా. ఈరోజు ప్రెసిడెంట్గా ఈరోజు నేను పాల్గొనవలసి వచ్చింది. ఆ రోజు పాల్గొన్నటువంటి నాతో పాటు పాల్గొన్నటువంటి కవితారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఆ రోజు కూర్చున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి రావడం జరిగింది. ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా ఈరోజు రాజకీయ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర స్పోక్స్ పర్సన్, వారికి మద్దతు జరపడానికి వచ్చేందుకు వారికి ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు ఎంత దురదృష్టం అంటే, ఈరోజు సమస్యల పరిష్కారం కొరకు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినా
ఈరోజు సమస్యల పరిష్కారం కానటువంటి స్వరాష్ట్రం ఈరోజు మనం తెచ్చుకున్నామా అని చెప్పి ఈరోజు బాధపడినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి వ్యక్తికి ఈరోజు సామాన్య రైతుల కాడికి మొదలు పెడితే, సామాన్య వ్యక్తుల కాడికి మొదలు పెడితే అన్ని సంఘాల వాళ్ళు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఈరోజు ఇటువంటి రాష్ట్రాన్ని మనం కోరుకునేది కనీసం చెప్పుకునేటటువంటి బాధ చెప్పుకునేటట్టు ఉండేటటువంటి వ్యక్తులు లేరు. ఈరోజు ఎవరికి చెప్పుకుంటే ఈరోజు సమస్యలు చెప్పలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో నెలకొన్నది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తన స్వార్థం కోసం ఈరోజు అధికారంలోకి రావడానికి అన్ని సంఘాలకు కూడా అమలు చేయలేని హామీలతో పాటు అమలు చేసినటువంటి హామీలు కూడా ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు హామీల గురించి పట్టించుకునే సందర్భం ఈరోజు కేసీఆర్ గారు ఎక్కువగా చేయడం లేదు. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అన్ని సంఘాలు, ఈరోజు కార్మిక సంఘాలు, రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, ఈరోజు జర్నలిస్టులు, మిగతా అన్ని సంఘాలు కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంత కూడా పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. ఈరోజు అది కాకుండా ఈరోజు విడదీసి పాలించారు బ్రిటిష్ సంస్కృతి ఈరోజు పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు విడదీసి పాలించినటువంటి సంస్కృతిని ఈరోజు అమలు చేస్తూ ఉంటారు. కలిసికట్టుగా ఉండదు, కలిసికట్టుగా యూనియన్ నడవద్దు. ఈరోజు తమ స్వార్థానికి ఉపయోగించుకుని ఈరోజు సంఘాలను నిర్వీర్యం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ఇంటికి పెద్ద ఏ విధంగా ఉండాలి, ఇంటి ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఒక ఇంటి పెద్ద, కుటుంబం పెద్ద, ఈ రాష్ట్రానికి పెద్ద. ఎవరికి సమస్య వచ్చినా కనుక చెప్పుకొని ఇవ్వటువంటి ఓపిక ఆయనకు ఉండాలి. కానీ ఈరోజు ఆ ఓపిక నశించింది. ఆయనకు ఆయనలో అసహనం, అహంకారం పెరిగిన రోజు ఎవరు చెప్పినా తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఎంత దురదృష్టం అంటే ఈరోజు సకల జన సమ్మె సబ్బండ వర్గాలు ప్రజలందరూ కూడా రోడ్ల మీద వచ్చి పోరాటాలు చేసి ఎండనక వాననక ఉద్యమాలు చేసి ఈరోజు అందరూ కూడా సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అనుకూలంగా మార్చుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినావు. ఈయన ఒక లీడర్ చెప్తా ఉన్నాడు, ఆయన ఎంబడున్నటువంటి లీడర్, నేను సోషల్ మీడియాలో అయినా ఆయన ఎంబడున్నటువంటి లీడర్ చెప్తా ఉన్నాడు, ఈయన చేసినటువంటి దీక్షతో దొంగ దీక్ష అని చెప్పడం జరిగింది. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ప్రజలను వంచి అధికారంలోకి వచ్చినావు. కనీసం వచ్చినాక ఈరోజు ప్రజల పక్షాన, ప్రజల సమస్యల మీద నిరంతరం నువ్వు తెలుసుకొని స్పందించేటటువంటి గుణం నీకు ఉండాలి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు సెక్రటరీకి రావు, ఎక్కడ పోయి సమస్య చెప్పుకోవాలి. నువ్వు మంత్రులకు అపాయింట్ ఇవ్వవు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వవు, ఎవరు నీకు వచ్చి వాళ్ళు చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. గతంలో నేను చూసిన 90 సంవత్సరంలో 95 సంవత్సరం వరకు ఎమ్మెల్యేలు వాళ్ళు కొంత అక్కడ ఉన్నటువంటి క్లాస్లు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి సందర్భాలు నేను చూసిన. ఇంద్రసేన రెడ్డి గారు ఇచ్చారు నాకు తెలిసి కొంతమంది జర్నలిస్టులకు ఈ విధంగా ఉండే. కానీ ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఎక్కడ కూడా భూములు లేవు, వాళ్ళకు అధికారాలు లేకుండా చేశారు. కనీసం ఉన్న భూములు చూద్దామంటే ఆయన అలచర్లకే సరిపోయింది హైదరాబాద్ ఉన్నటువంటి భూములు. ఈరోజు ఎంత దురదృష్టం ఇప్పుడు నాకు చూడడం చెప్పిండు. ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో తీరా ప్రజలు ఈరోజు అల్లాడుతూ ఉన్నారు. ఈరోజు జర్నలిస్టులు ఎవరైనా తీరా కుటుంబాల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు ఈరోజు పుట్టగూడితో పాటు సమాజానికి సేవ చేయాలి. మాకున్నటువంటి కళ్ళ జ్ఞానం ఈరోజు ప్రజలకు తెలియజేయాలి. వార్తలు రాయాలి. ట్రైన్లాగా ప్రతిదాకా ఈరోజు రాత్రనక పగలనక ఎండనక వాననక ఈరోజు ప్రాణాలకు తెగించి వాళ్ళు ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా ఏదున్నా వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమస్యలతో ఈరోజు ప్రభుత్వం ఎన్నో సమస్యలు పరిష్కరించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఇందులో కూడా విపక్ష, ఇందులో కూడా ఈరోజు ఎవరికి కూడా ఈరోజు జర్నలిస్టులకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈరోజు మీ మీద సకల జనులు ఈరోజు ఆ రోజు సమ్మె చేసి నిన్ను అధికారంలో తీసుకొస్తే ఈరోజు సకల జనులు ఈరోజు నిన్ను అధికారంలో నిర్వహించాలని చెప్పి ఆలోచించినటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారికి వచ్చింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ న్యాయమైన కోరికల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఏ సోదరులు, ఏ సంఘము, ఏ కార్మిక సంఘమైనా, ఏ సంఘమైనా మేము భారతీయ జనతా పార్టీగా మేము అంటూ ఉంటాం. మేము సమస్యల మీద పోరాటం చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్పందించినటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ సమస్యల మీద నిరంతరం మీ వెంట ఉంటాం. మీకు రావాల్సినటువంటి ఇళ్ల పట్టాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అదేవిధంగా హెల్త్ కార్డులు కానీ ఈరోజు నేను చూస్తూ ఉన్నా. జర్నలిస్ట్ సోదరులు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్
ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ముందు జర్నలిస్టుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకు నిరసనగా గతంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి నిర్లక్ష్యంగా మేరకు చేస్తున్నటువంటి ఒక పోరాటానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు పూర్తి స్థాయిలో సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాము. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. జర్నలిస్టులు ఏడున్నారు, రోడ్ల మీద ఉన్నారు, కలెక్టరేట్ల ముందు ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు జనరల్ ఏడు ఉండాలి, డ్రైవర్ అయితే బస్సు నడిపిస్తుండాలి, కండక్టర్ అయితే టికెట్లు కొట్టాలి, కంట్రోలర్ అయితే డిపోలో ఉండాలి, ట్రాఫిక్ అయినా రోడ్డు మీద ఉండాలి. వాళ్ళు ఏడున్నారు, డిపోల ముందు ధర్నాలు చేస్తున్నారు, ఇంకా భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెవెన్యూ ఉద్యోగులు ఏమంటున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము రఘుల్బాజీ ప్రభుత్వము మమ్మల్ని దొంగలంటున్నారు, వాళ్ళు దోచుకుంటున్నారు, మా సమస్యలు పట్టించుకోవట్లేదు, మేము రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తామని చెప్తా ఉన్నారు. భాషా పండితులు ఏమంటున్నారు, 20 ఏళ్ళు అయితే అదే శాలరీ ఇస్తున్నావు, ప్రమోషన్లు లేవు, ఇంక్రిమెంట్లు లేవు, మేము రోడ్డు మీదకి వచ్చి సమ్మెలు చేస్తామని చెప్తున్నారు. పాప మా పోలీసు మిత్రులు సమ్మె చేయలేరు కాబట్టి ఇట్లా మౌనంగా చూసుకుంటా మనకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు అన్ని వర్గాలు అనధికారులు అధికారులందరూ కూడా రోడ్ల మీద ముఖ్యమంత్రికి ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు? మనం పోరాటం ఆపి 6 ఏళ్ళైంది. 6 ఏళ్ల ముందు దశాబ్దం కంటే పోరాటం. వీడు ఉన్న వాళ్ళందరూ పోరాడారు, పేపర్లలో రాసిండ్రు, కేసీఆర్ మహానుభావులను రాసిండ్రు, కేటీఆర్ అంతా కోపురేడని రాసిండ్రు, కవితమంతా బతుకమ్మని ఎవరు ఆడదని రాసిండ్రు. ఇవాళ వాళ్ళందరినీ బతుకమ్మలు ఆడించి పేపర్లను రాసి 4 యాంగిళ్ళ ఫోటోలు వేసిన వాళ్ళు 50 మంది కూర్చొని 4 యాంగిళ్ళ ఫోటోలు తీసుకొని సమ్మె చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ దుస్తులు వచ్చిందని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ దుస్తులు వచ్చిందంటే ఈ రాష్ట్రం వాళ్ళ అపసత్తు అనుకుంటున్నారు, ఈ రాష్ట్రం వాళ్ళ జాగీర్ అనుకుంటున్నారు, ఈ రాష్ట్రం మా కుటుంబాన్ని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రము తెలంగాణ కాదు, ఇది కల్వకుంట్ల తెలంగాణ అనుకుంటున్నారు, సామాజిక తెలంగాణ కాదనుకుంటున్నారు. ఈ జర్నలిస్టులకు దమ్ము లేదు, వీళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వకున్నా పర్వాలేదు, వీళ్ళకి అడ్వర్టైజన్ ఇవ్వకున్నా పర్లేదు, వీళ్ళకి పురస్కారాలు ఇవ్వకున్నా పర్లేదు, వీళ్ళకి డబ్బులు పెట్టడం వీళ్ళకు పర్లేదు. కానీ 4-5 బ్రహ్మాండంగా రాసి మాట్లాడింది వెనకటి ఫోటో ముందటి ఫోటో అన్నో దగ్గర చేసి రాసిన వాళ్ళకు 4 పదవులు ఇస్తే చాలు, మా దగ్గర పదవులు చెప్పేది అనుకుంటున్నారు. ఇది నడవదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నాం. ఈ పద్ధతి సరైనది కాదని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నారు. ఇవాళ సమాజంలో సమస్య వస్తే, ప్రజలకు కష్టం వస్తే ఈ విలేకరుల సోదరులందరూ కూడా మారుమూల ప్రాంతాలకు పోయి రాసి సాయంత్రం కల్లా డెస్క్ పంపించి పొద్దున పేపర్లు వస్తాయి. మరి మీకే సమస్య వస్తే ఎవరు రాయాలి? ఈ ముఖ్యమంత్రికి సోయి ఉండాలి కదా. మరి నేను మిమ్మల్ని మాట్లాడితే ఎవరికి ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళకి బండిలో బీక్కుంటున్నారు. పనులు ఉన్నాయా బయటపడుతున్నారు, పనులు ఉన్నాయా మరి మందికి ఇక్కడ ముళ్ళు గుచ్చుకుని బాధపడుతున్నారు, ఆర్టీసీలకు ముళ్ళు గుచ్చుకుని బాధపడుతున్నారు, రెవెన్యూలకు ముళ్ళు గుచ్చుకుని బాధపడుతున్నారు. పనులు ఉన్నాయా పోయినాయా సోయి మర్చిపోయిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతున్నారు? మినిమం రెస్పెక్ట్ అడుగుతున్నారు, ఉండటానికి ఇల్లు అడుగుతున్నారు. వాళ్ళు అడగలే, నువ్వే ఇస్తానంటే ఇల్లు ఇవ్వబోతు, ఇళ్ళ స్థలాలు ఇవ్వబోతు పోతే అనుకున్నారు. కొంతమంది ప్రజాపరులకు ఇచ్చినావు, పదవులు ఇచ్చినావు, ఆఖరికి తక్కువ జీతాలతో బతికే సోదరులందరూ కూడా మాకు హెల్త్ కార్డులు ఏమంటే హెల్త్ కార్డులే కదా ఇల్లు హెల్త్ కార్డులు ఇచ్చిండు. పాపం మన సోదరులు ఎప్పుడైనా సమస్య వస్తే ఆ హెల్త్ కార్డులు పట్టుకొని హాస్పిటల్ కాసకపోతే అవి చెల్లవని హాస్పిటల్లో అంటారు. మాకు ఈ సౌకర్యం లేదంటారు, మీ గవర్నమెంట్ కార్డు చెల్లదంటారు. సిగ్గు లేదని అడుగుతున్నారు. నీవు ఇచ్చిన కార్డు, నువ్వు సంతకం పెట్టిన కార్డు, నీవు నియంత్రణ రాష్ట్రంలో హాస్పిటల్కి పోతే చెల్లదంటే బాధపడాలా, సిగ్గుపడాలా, విద్యలు పెరగడం వీలు కావాలా. కానీ మనకు ఆ సిగ్గు శరాలు ఏం లేవు. ఎవరు బాధపడ్డా నేను మంచిగా ఉంటే చాలని చెప్పేసి ఆశించే ముఖ్యమంత్రి, అటువంటి మంత్రివర్గము ఈ రాష్ట్రంలో ఉంది. నేను మా మిత్రుడు ఇంకో మంది పుస్తకం ఇచ్చాడు, ఇక్కడ ఈ పుస్తకం ఇచ్చాడు. ఈ పుస్తకం చూసిన ఏం చేసిండే అంటే మనోళ్ళు పాపం బాధకు వచ్చినాయి. ఎవరెవరికి ఇచ్చిండ్రు? హరీష్ రావుకు వెంటభద్ర ఇచ్చిండ్రు,
ఇంకెవరికి ఇచ్చిళ్ళు ఈటల మంత్రి ఇంకెవరికి దయాకర్రావు, ఇంకెవరికి మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్, వీళ్ళందరి వివిధ పత్రాలు మీరు కష్టం ఉంటే బాధలుంటే బాధపడి మీ కుటుంబాలు బాధపడతా అంటే ఏదో బాధలు ఉన్న తీసుకుంటలేరు. వీళ్ళకేదో పద్మశ్రీ అవార్డు ఇచ్చినటువంటి సన్మాన పత్రం వీళ్ళ ముఖాలు చూడండి ఒకసారి. ఎవరికైనా బాధ కనబడుతుందా? అయితే ఇంకోటి వీళ్ళ కళాలకు పవర్ లేవు, వీళ్ళ ఎవరు దేగటోళ్ళు లేవు. వీళ్ళు శాఖ చెప్తేనే వాళ్ళ శాఖ అధికారులు పట్టించుకోరు. ఎందుకన్నా వీళ్ళ పత్రాలు ఇస్తారు. ఇది పోరాటం, ఇది సరైన మార్గం. ఇదే మార్గంలో పోదాము. ఇటువంటి మార్గానికి భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ పోరాట మార్గానికి సహకారం చేస్తుంది. ఆర్టీసీ కార్మికులకు, రెవెన్యూ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, హోంగార్డులకు ఎవరికి సమస్య వచ్చినా కానీ రాజకీయంగా మాకు లబ్ధి జరిగినా జరుగుతున్నా భారతీయ జనతా పార్టీ మేము ఉన్నది. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ధన్యవాదాలు. కలెక్టరేట్ వద్ద జనాల మధ్యన ఇంత పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా శాఖకి నేను ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే 33 జిల్లాల్లో గత 10 రోజులుగా 3 దఫాలుగా వేలాది మంది జర్నలిస్టులు యూనియన్ పిలుపుపై స్పందించి రోడ్డు మీద ఆందోళనకు పాల్పడుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది కలం సైనికులకు నేను పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో జర్నలిస్టులు మా బతుకులు కూడా మార్చండి, మా సమస్యల్ని పట్టించుకోండి అని రోడ్డున పడుతున్నారే. నిజంగా ఏమాత్రం చీము రక్తం ఉన్నా ఇంతకుముందు అన్న చెప్పినట్టు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి గారు కావచ్చు నైతిక బాధ్యత వహించాలి. నిజంగా కమిటీలు కూడా అవసరం లేదు. ఇవాళ సచివాలయంలోనో లేక సమాచార శాఖ కమిషనర్ ఆఫీస్లోనో లిస్టు ముందు పెట్టుకొని వాళ్ళే టిక్కులు కొట్టి జర్నలిస్టులకు కార్డులు ఇస్తున్నాడు. అంతటి విపత్కరమైన పరిస్థితి కూడా రాబోతుందని చెప్పి కూడా మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. మేము ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మా భాగస్వామ్యం లేకుండా, మా రక్తం మా చిందించకుండా, లాఠీలతో మా వీపులు పగలగొట్టుకోకుండా, మేము కేసుల్లో వినకుండా తెలంగాణ ఉద్యమాన్ని సాధించాలని చెప్పి అడుగుతున్నాం. మీరు బహిరంగంగా ప్రకటించండి జర్నలిస్టులకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని. ఆ దమ్ము ధైర్యం ఎవరికనుందా ఆ పార్టీలో కానీ ఆ ప్రభుత్వంలో కానీ అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ మా వాళ్ళు వందలాది మంది కేసుల్లో పుట్టయిండ్రు, జైళ్ళ పాలైండ్రు, వీపులన్నీ వాత వచ్చినట్టుగా లాఠీ దెబ్బలు తిన్నారు. చివరికి వరంగల్ లాంటి ప్రాంతాల్లో జర్నలిస్టులు, సునీల్ కుమార్ లాంటి జర్నలిస్టులు ప్రాణాలని కూడా తెలంగాణ కోసం వదిలి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ చరిత్ర ఇవాళ తెలంగాణ జర్నలిస్టులకు ఉంది. మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చాక అందరి భక్తులు మారితే మా భక్తులు కూడా మారితే అని చెప్పి ఎంతో ఆశించినాం. కానీ మా ఆశలు అడియాసలు అయిపోయినాయి. మీరు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా ప్రతి జర్నలిస్ట్ కి ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఎక్కడైనా ఇచ్చారా చెప్పండి? ఇవాళ మరి అంతేకాదు, మీరు 3 సందర్భాల్లో 3 సార్లు పొద్దున్న నుండి రాత్రి వరకు మాతో మీ ప్రగతి భవన్ లో మాట్లాడారు. మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టారు, లంచ్ పెట్టారు, స్నాక్స్ ఇచ్చారు. కూర్చోండి, దీన్ని పరిష్కరించాలి ఇప్పుడే అని చెప్పి చెప్పారు. 3 ఏళ్ల కింద కూర్చొని ఐఏఎస్ నింపించారు. ఇది తొందరగా వచ్చే దసరా కల్లా ఈ సమస్య మొత్తం పరిష్కారం అయిపోవాలి, సామూహిక గృహ ప్రవేశం జరిగిపోవాలి రాష్ట్రంలో అని చెప్పి అన్నారు. మరి ఎక్కడ జరిగింది? మన ఐఏఎస్ ఎక్కడ పోయారు? మాకు కేటాయించాలి బద్వేల్లో 100 ఎకరాల స్థలం. మరి అది ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఏ గంటలో ఆ స్థలాన్ని కొట్టుకుపోయాయని చెప్పి కూడా మేము సభాముఖంగా అడుగుతున్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి కనీసం హెల్త్ కార్డ్ అన్నా వాళ్ళ ప్రాణాలకు కొంత రక్షణ మేలు కలిగిస్తుందని చెప్పి భావించాం. కానీ ఆ కార్డు పరిస్థితి ఏంటంటే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ గేట్ కార్డు నుండి మెడలు బట్టి బయటకు పెట్టేసే పరిస్థితి ఏర్పడ్డది. ఆ హెల్త్ కార్డు పరిస్థితి. హెల్త్ కార్డు లేదు, ఆరోగ్యాలు లేవు. 5 ఏళ్లలో గతంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో 280 మంది జర్నలిస్టులు అకాల మరణం చెందిండ్రు. మా గొంతును ఢిల్లీ వరకు తీసుకెళ్లాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. దేశ ద్వితీయ పౌరులు గౌరవనీయులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కలిసి మా మొర వినిపించుకున్నాం. ఆయన స్పందించి ప్రభుత్వానికి లేఖ రాశారు రాష్ట్ర ఉపరాష్ట్రపతి కార్యాలయం నుండి ఇక్కడ తెలంగాణ జర్నలిస్టుల సమస్యను పరిష్కరించమని. కనీసం ఆయనకు రిప్లై ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సమయం లేదంటే వాళ్ళు జర్నలిస్టులను ఎట్లా చూస్తున్నారో మనం అర్థం
మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఇవాళ 3 దఫాలుగా ఉద్యమాలు జరిగినాయి. తహసీల్దారులను కలిసాం. 518 మండలాల్లో 9,000 మంది జర్నలిస్టులు 9,000 సంతకాలతో మీకు వినతి పత్రాలు పంపించాం ముఖ్యమంత్రి గారు. 2వ దఫా ఉద్యమం ఈ నెల 4వ తేదీన 35 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మేము ఆర్టీఓలను కలిసి మా వాళ్ళు 8,000 మంది సంతకాలు పెట్టి మెమోరాండం ఇచ్చారు. ఇవాళ దాదాపు 9,000 మంది జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో సంతకాలు పెట్టి కలెక్టర్లకు మెమోరాండం ఇచ్చారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇంతటితోనే ఈ సంఘం ఊరుకోదు, ఇంతటితోనే ఈ జర్నలిస్టులు శాంతించరు. మేము ఖచ్చితంగా ఏం చేస్తామని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం సాధించుకోవడానికి ఏమేం చేయాలో మేము అన్ని పాఠాలు నేర్చుకున్నాం, వాటినే అమలు చేస్తాం. మేము మీడియం మార్క్ జర్నలిస్టు 4వ దఫా తెలంగాణ హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. హైదరాబాద్ రాష్ట్రానికి వేలాది మంది జర్నలిస్టులతో దిగ్బంధం చేయిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం. ఆ పరిస్థితి రాకముందే మీరు దిగి వచ్చి మీరు మాట ఇచ్చిన ప్రకారం అందరికి అప్లికేషన్లు, అందరికీ హెల్త్ కార్డులు, ఆ హెల్త్ కార్డులు కూడా ఆసుపత్రిలో పనిచేసినట్లు చూడాలి. అట్లాగే ప్రతి జర్నలిస్ట్ కి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం చేపట్టాలి. 2014 ఎన్నికల్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అంశాన్ని పేర్కొన్నారో జర్నలిస్టుల సంక్షేమం కోసం వాటిని అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది మన మిత్రులు కూడా వచ్చారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, తోటి కార్మికుల సంక్షేమం కోసం, తోటి కార్మికుల కన్నీళ్లు దూర్చడానికి 2 కార్మికులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. వాళ్లకు నివాళులు అర్పిస్తూ ఒక 2 నిమిషాలు ఇప్పటికే మనం సంఘీభావం ప్రకటించాం, మౌనం పాటిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీతో విజ్ఞప్తి చేస్తున్నాను. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇవాళటితో 3 దఫాల ఉద్యమాన్ని రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించింది. వేలాది మంది కలం కార్మికులు ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నందుకు వారికి నేను పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. వారి పోరాటాలు వృధాపోవు. వారి సమస్యలను పరిష్కరించేంత వరకు, మా పిలుపుపై వాళ్ళు ఎట్లా స్పందించారో వారి సమస్యలను కూడా పరిష్కరించేంత వరకు యూనియన్ బాధ్యులుగా మేము ఏ త్యాగానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా నేను ఈ రాష్ట్రంలో ఉన్న కలం కార్మికులందరికీ మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం. ఎందుకంటే 3 దఫాల్లో మేము గత నెల 24వ తేదీన ఈ రాష్ట్రంలోని 518 మండల కేంద్రాల్లో తహసీల్దార్లకి దాదాపు 9,000 మంది జర్నలిస్టుల సంతకాలతో వినతి పత్రాలు అందించాం. 2వ దఫా ఉద్యమంలో ఈ నెల 4వ తేదీన అన్ని రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో దాదాపు 35 రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో మేము వినతి పత్రాలని అందించడం జరిగింది. 3వ దఫా ఉద్యమంలో భాగంగా ఇవాళ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో భారీగా జర్నలిస్టుల ఉద్యమాలకు అన్ని జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలు, అలాగే కవులు, రచయితలు, కళాకారులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, శ్రామిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి మా న్యాయమైన డిమాండ్లని. ఇంకొకటి, మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మాకు అది చేయండి ఇది చేయండి అని చెప్పి. మీరు ఎన్నికల అయితే మాట ఇచ్చారో జర్నలిస్టుల సంక్షేమం కోసం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మీరు జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ అంశాలు చేర్చారో వాటిని అమలు చేయమని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. మీరు అలాగే ముఖ్యమంత్రి గారు, మీరు గత ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, సాధారణ ఎన్నికల్లో కావచ్చు, మీరు ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జర్నలిస్టుల సంక్షేమం కోసం
మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి జర్నలిస్ట్కి ఏడాది లోపల ఇంటి స్థలాన్ని కేటాయిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు కాదు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినట్టు కాదు. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా చుట్టాలు వచ్చినా, ఇంటి నిండా చుట్టాలు వచ్చినా వాళ్ళు హ్యాపీగా మీద ఇళ్లలో 2 రోజులు ఉండిపోయేటట్టు ఆ డబుల్ బెడ్రూమ్ జర్నలిస్టులకు ఇస్తామని చెప్పి అన్నారు. అలాగే హైదరాబాద్ జర్నలిస్టులకి మీకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఎవరికి 1500 ఎస్ఎఫ్టీ తగ్గకుండా 3000 మందికి మీరు ఒక గ్రేటెడ్ కమ్యూనిటీని కట్టిస్తామని చెప్పారు. భారతదేశానికి ఆదర్శంగా ఉండేటట్లు. ఏమైనా మీ మాటలు, ఏమైనా మీ హామీలు? 3 ఏళ్ళు గడిచిపోతున్నాయి, ఎక్కడ కూడా మరి జాగ ఇచ్చిన సందర్భం లేదు. జాడేడు గజము స్థలాన్ని ఇల్లు నిర్మాణం చేపట్టిన సందర్భం లేదు. మరి మీరు జర్నలిస్టులకు కూడా మీరు మాట మారిస్తే ఎట్లా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము ఇది 3 దఫాల ఉద్యమంతో మాది ఆగదు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏం చేయాలో, ఎలాంటి పోరాటాలు చేయాలో మేము కూడా చాలా పాఠాలు నేర్చుకున్నాం. తెలంగాణ ఉద్యమం మాకు ఎన్నో పాఠాలు నేర్పింది జర్నలిస్టులకు కూడా. మేము ప్రత్యక్షంగా పాల్గొన్న చరిత్ర మా జర్నలిస్టులకు, తెలంగాణ జర్నలిస్టులకి. ఇక్కడ ఒక 18,000 జర్నలిస్టుల సమస్య కనుక 18,000 మంది జర్నలిస్టుల సమస్యను మేము చాలా దాంతో దీర్ఘకాలిక సమస్యలు మేము పట్టించుకుంటూ ఈ ఉద్యమం ముందుకు సాగిస్తున్నాం. ఇప్పటి కూడా ప్రభుత్వం దిగిరాకుంటే 4వ దఫా ఉద్యమం, ఒక చారిత్రాత్మక ఉద్యమం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిర్వహిస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లక్ష్యం సమాజహితం, నేను మీ సోని శ్రీరాజ్. మరి ఇక్కడ జర్నలిస్టులు వాళ్ళ హక్కులు నెరవేరాలంటూ లక్డీ కపూల్ కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నారు. వాళ్ళ ఒక కోరికలు నెరవేరాలి, వాళ్ళ సమస్యలు తీరాలి అంటే వాళ్ళకు పక్కా ఇండ్లు కావాలి, లేకుంటే స్థలాలు వాళ్ళకు కోరుకున్నట్టుగా స్థలాలు కావాలి. మీరు ఇచ్చిన హామీలు మాకు తీరాలి అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళని అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే. సార్, మరి మీరు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు కానీ, లేకుంటే హెల్త్ కార్డు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇండ్లు కానీ కావాలి అని కేసీఆర్ ఒకప్పుడు వాగ్దానాలు చేశారు మనకు. మరి అవి ఇప్పుడు తీర్చడం లేదని చెప్పేసి మీరు ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది కదా, దానికి మన ఏంటి సార్? 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ గారు స్పష్టంగా పెట్టారు, ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇస్తాను, హెల్త్ కార్డు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని. 5 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు. ఇచ్చిన మాటలు కేవలం ఆయన మాటలకే సరిపోయాయి. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలలో జర్నలిస్టుల సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మీకు ఆ కాలనీ అందంగా కడతాను, దాంట్లో మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్లు అని ఎంతో ఆశలు కల్పించి పూల పల్లకిలో జర్నలిస్టులు అందరినీ ఊరేగించారు తప్ప ఏ రోజు కూడా ఇప్పటిదాకా ఆ పరిష్కారం అనే దానికి మార్గం కనీస దరిదాపుల్లో కూడా లేకుండా పోయింది. అదే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు యూనియన్ ధర్నా కార్యక్రమం చేపడుతుంది. ఇప్పటికే మండల, రెవెన్యూ డివిజన్ స్థాయిలో మా ధర్నాలు నిర్వహించాము. ఈరోజు జిల్లా కలెక్టర్లు ముట్టడించాం. త్వరలోనే ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి జర్నలిస్టులు అంతా చలో హైదరాబాద్ పెట్టుకునేసి ప్రగతి భవన్ ముట్టడిస్తాం. మా హక్కులను సాధించుకునే పోరాటాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. పరిష్కరించాలి జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి మాట నిలబెట్టుకోవాలి జర్నలిస్టుల మాటను ముఖ్యమంత్రి వెంటనే నిలబెట్టుకోవాలి జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను సమస్యలను సాధించుకునేంత వరకు పోరాడదాం. సమస్యలను సాధించుకునేంత వరకు వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్య పోరాటాలు, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్య పోరాటాలు. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. We want justice. We want justice. We want justice. We want justice. పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.
సమస్యలను జర్నలిస్టుల పోరాటాలు వర్ధిల్లాలి, కలం కార్మికుల పోరాటాలు వర్ధిల్లాలి, కలం కార్మికుల పోరాటాలు పరిష్కరించాలి, కలం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, కలం కార్మికుల సమస్యలను